మంచిర్యాల జిల్లాలో NH63 విస్తరణ పనులకు హైకోర్టు బ్రేక్ వేసింది. రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన భూసేకరణ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం నేషనల్ హైవే అథారిటీ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో 2 ఏళ్లుగా ఆందోళన చేస్తున్న బాధిత రైతుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మీదుగా ప్రతిపాదించిన NH63 4 లైన్ల విస్తరణ ప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్ వేసింది. నేషనల్ హైవే అథారిటీ జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. NH చట్టంలోని సెక్షన్ 3C ప్రకారం రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నిబంధనలు పాటించలేదని కోర్టు హెచ్చరించింది. NH63 అలైన్మెంట్ ను అధికారులు 3 సార్లు మార్చారు. మొదట ప్రభావశీలకు నష్టం కలగకుండా మార్పులు చేయగా రెండో అలైన్మెంట్ నివాస గృహాల మీదుగా వెళ్లడంతో ప్రజలు వ్యతిరేకించారు. అనంతరం రూపొందించిన 3వ అలైన్మెంట్ లక్షటిపేట మండలంలో రైతులు సాగు భూముల మీదుగా వెళ్లడంతో బాధిత రైతులు ఆందోళన చేపట్టి చివరకు హైకోర్టును ఆశ్రయించారు. 2024లో రైతుల తరపున దాఖలైన పిటిషన్పై మేము లక్షపేట గ్రామ రైతులము. ఇటువంటి రోడ్డు NH63 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు 2018లో నోటిఫికేషన్ ఇచ్చినారు. దాన్ని ఇంతకుముందు గంపలపల్లి నుంచి పోయే రోడ్డు దాన్ని మార్చినారు. మొదటి అలైన్మెంట్ను, రెండో అలైన్మెంట్ మళ్ళీ రోడ్డు గుంట పోయేదాన్ని కూడా మార్చినారు. మళ్ళీ మూడవది మాకు పొలాలు గోదావరి సైడ్ ఉన్నాయి. అటువంటి పొలాలు మా ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోయినటువంటి పొలాలు, అటువంటి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మోదెలగుండా ఇప్పుడు బిడ్ చేస్తూ దాన్ని ములకల హైవేకు అక్కడికి కేతనపల్లి వరకు కలుపుతున్నటువంటి రోడ్డును మేము మా ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోయినటువంటి భూములు ఉన్నాయి. మరి మాకు భూములు లేవు, గత్యంతరం లేదు. మేము ఎటువంటి ఉన్న భూమిని ఎంతో కొంత చేసుకొని సాగు చేసుకొని బతికే రైతులము. దాని గురించి మేము ఎంత కొట్లాడినా వినకుండా అదే రోడ్ వేస్తామన్నారు. మీరు రోడ్డు మీద రోడ్డు పోవాలని చెప్పి చాలా వరకు కొట్లాడినాము. ఇప్పటికి కూడా దానికి వినలే ప్రజలు కానీ అందరం దానికి పోరాడినాము. గవర్నమెంట్ వాళ్ళు కానీ హైవే వాళ్ళు కానీ దానికి వ్యతిరేకంగా మాకు ఎలాంటి డబ్బుల గురించి కూడా వాళ్ళు మనకు ఏం చెప్పలేదు. చెప్పకపోతే మేము సూరారం గ్రామం నుంచి కానీ మన గుల్లకోట, ఇటిక్యాల, ఆజిపూర్, పడతనపల్లి, మిట్టపల్లి గ్రామాల ప్రజలు మరియు మోదెల, లక్షపేట గ్రామాల వాళ్ళం అందరం కలిసి హైకోర్టులో దోర్చెట్టి పోసే లాయర్ను పెట్టి మేము చాలా వరకు కొట్లాడడం జరిగింది. మొన్న 6వ తారీఖు రోజు మనకు ఇది పూర్తిగా దాన్ని సెగ్మెంట్ను రద్దు చేస్తూ మనకు తీర్పు వెలువడడం జరిగింది. ఇట్టి రద్దును మేమందరం హర్షణీయంగా అభినందించున్నాము రైతులము. రైతులం అయితే దీని గురించి మాకు రోడ్డు మార్కింగ్ ఇచ్చేదాకా తెలియదు. ఇచ్చినాక కూడా మాకు అంతకంటే ముందు గంపలపల్లి నుంచి అట్లవాడి పోతుంది అన్నారు. అట్లవాడి పోయేదాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మధ్యల నుంచి వేసిండ్రు. మధ్యల నుంచి వేసినాక మళ్ళీ వాళ్ళు పడాబాబులు వాళ్ళు ఏం చేసిండ్రో ఏమో కానీ మళ్ళీ దాన్ని తీసి ములకల నుంచి మళ్ళీ ఈ మోదలకు కలుపుదామని మార్కెటింగ్ చేసిండ్రు. చేస్తే మేము ధర్నాలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం. ఇక చాలా వరకు మేము బడే తిప్పలు పడ్డాం. తర్వాత ఒక వకీళ్ళు పెట్టి మేము కోర్టులకు కేసు వేసినాం కనుక అది మేము ఇప్పుడు గెలిచినాం. కాకపోతే ఆ మధ్యలో రోడ్డు నుంచే దాన్ని కంటిన్యూ చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. మా రైతులకు కూడా ఇప్పుడు కష్టం చేసుకొని బతికేటట్టుగా వీలవుతుంది. ఈ దాంతో మాకు మనసున పట్టకుండా ఈ 2 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే మాకు ఇప్పుడు సంతోషంగా ఉన్నది. ఈ మా ఫేవర్లా రద్దు అయినందుకు రైతులందరం ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. రెండు 2024లో రైతుల తరపున దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు అప్పటికే పనులపై మధ్యంతర స్టే ఇచ్చింది. తాజాగా నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేస్తూ తుది తీర్పు ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన భూములను కాపాడిన హైకోర్టు తీర్పు స్వాగతించదగ్గదని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నార్ల వంశీకృష్ణ, మాది మంచిర్యాల. ఏదైతే కేంద్ర ప్రభుత్వం NH63 గ్రీన్ఫీల్డ్ హైవే బొక్కలగుట్ట నుంచి మొదలుకొని ముల్కల్లలో జంక్షన్ చేసి దాని నుండి జగిత్యాల వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఆల్రెడీ ఎల్లంపల్లి డ్యామ్ కింద నష్టపోయిన రైతులు
ఒకసారి మేము ఆల్రెడీ సగం జీవితాన్ని కోల్పోయాము, రెండోసారి ఇది మా భూముల నుంచి తీసుకెళ్తే మా జీవితం అనేది అంధకారంగా మారిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈరోజు హైకోర్టు నుండి తీర్పు రైతులకు అనుకూలంగా రావడం జరిగింది. మేము దీన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు వేస్తే అందరికీ సంతోషమే. రోడ్ అనేది అవసరమే, ప్రజలకు దూర భారాన్ని తగ్గించేది రోడ్డే కాబట్టి రోడ్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఎవరికి నష్టం చేయకుండా ఈ రోడ్ను మరో అలైన్మెంట్ ద్వారా తీసుకెళ్తే మేము సంతోషిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.